కాచి కాపాడుతుంది. అయితే మీరు మమ్మల్ని ప్రేమించి సభ్యులకు విధానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. మమ్మల్ని అందరినీ నీ సన్నిధానానికి వచ్చిన చేసిన విధానాన్ని నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ఎక్కడైతే జరుగుతున్నటువంటి దీవించండి, ఆశీర్వదించమని పాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువు ఆరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీరు కాపాడి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థలలో రాత్రింబగళ్ళు మీరిచ్చిన తలాంతులను బట్టి ప్రయాసపడుతున్న ప్రతి వారిని దీవించండి. రాజయ్య డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రములు. మందిర పరిచర్యలో పాలు పొందిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ దాసుని మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు విభిన్న రీతిగా రాయించిన పిల్లలను దీవించండి. నేను నమ్మిన పిల్లలు ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీకు దయచేయమని
యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 43 వరకు దోర్కా అనే శిష్యురాలను గురించి ఈ దినమున కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. తబిత అనగా భక్తిగల స్త్రీ. బైబిల్ ఏం చెప్తుంది? నిజమైన భక్తి ఏదనగా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో భక్తి యొక్క నిర్వచనము, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యత అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన భక్తి. నిజమైన భక్తి ఏదన్నది భక్తి కలిగిన స్త్రీ. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకునేవారు వెలుపల అలంకారముగాక అంతరంగ అలంకారము కలిగి ఉండాలి అని. ఈ దినాలలో బాహ్య సౌందర్యానికి, బాహ్య అలంకారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మనకు ఒక శ్రేష్టమైన మాట మనకు నేర్పుతా ఉంది. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఏవేవో కాదు. అందుకని పేతురు పత్రికలో పేతురు భక్తుడు అంటాడు, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అంటాడు. చూసారా? పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ యజమానులకు లోబడుట చేత తమ్మును తాము అలంకరించుకొనురి. అటువలే శారాయు అబ్రహామును తన యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. నిజమైన భక్తి. సరే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనములో అక్కడ భక్తిపరుడు ఒకడున్నాడు. ఎవరైనా కొర్నేలనే భక్తిపరుడు అనే మాట మనం చూస్తాం. దోర్కా అనే పదానికి నిర్వచనము లేడీ, అడవి లేడీ లేదా అడవి జింక అని అర్థం. భూలోకములో మానవుని యాత్ర, మానవుని జీవితం పరుగుల వంటిది. అందుకే యోబు అన్నాడు, నా దినములు యుద్ధ దినములు కావా అన్నాడు. కనుక సోమరిగా ఉంటే ఆధ్యాత్మికంగా నష్టపోతాం. అందుకని మన పరుగును గురించి పౌలు గారు అన్నారు కదా,
విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో మొదటి కొరింథీ పత్రిక 9లో అంటాడు కదా, మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. లేడి ఆషాయేలుని గురించి 2 సమూయేలు గ్రంథం 2:18 ఏముందంటే, అతడు అడవి లేడంత జింక వలె తేలికగా పరిగెత్తగలవాడు అంట. కనుక పరిగెత్తితేనే మనం ఏదైనా సాధించగలం. పరిగెత్తకుండా, పోరాడకుండా బహుమతులు రావాలి అంటే రావు. పౌలు గారు అన్నారు కదా, మంచి పోరాటము పోరాడితిది. పోరాడే జీవితం ఇది. ఈ భ్రష్టమైన లోకము నిన్ను 4 మెతుకులు కూడా తిననీయదు. నువ్వు తినే గిన్నెను కూడా కాలుతో కొట్టే తరం ఈ తరం. జాగ్రత్త. అందుకే హబక్కూకు అన్నాడు, నా కాళ్ళను జింక కాళ్ళ వల్లే ఆయన చేసి. కనుక తబిత అనగా భక్తి కలిగిన స్త్రీ, దోర్క అనగా అడవి లేడి. ఈమె గురించి 3వ మాట ఏమంట, ఆమె ఒక శిష్యురాలు. తబితాను ఒక శిష్యురాలు. చూసారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులు కావాలి అంటే అనేకమైన మాటలు తన ప్రజలను, శిష్యులను, ఆయనను వెంబడించిన వారిని పలు విధాలుగా ఆయన హెచ్చరించాడు. నన్ను వెంబడించుగోరువాడు తన సిలువను ఎత్తుకొని, శిష్యుడు కాబోరినవాడు తనను తాను ఉపేక్షించుకోవాలి. నేను అనే అహం ఉండకూడదు. సరే, శిష్యుడు లేదా శిష్యులు అనే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో తనను తాను ఏమంట ఉపేక్షించుకోవాలి. నేను అనే పదం ఉండకూడదు. శిష్యుని యొక్క జీవితములో, శిష్యురాలి యొక్క జీవితములో ప్రభును హెచ్చించుట ఉండాలి. బాప్తీసం ఇచ్చి యోహాన్ అన్నాడు కదా, నేను తగ్గవలెను శ్వేతమ్మ, ఆయన హెచ్చాలి. చాలామంది మనం హెచ్చాలని చాలా పరు విధాలుగా తంటాలు పడుతూ ఉన్నారు. చూసారా? కానీ శిష్యుడైన వాడు, శిష్యురాలు ప్రభుని హెచ్చించాలి, తను ఉపేక్షించుకోవాలి. లోక సంబంధమైన విషయాలన్నిటిలో కూడా చాలామంది పగలు లోకములో కనబడుతూ ఉన్నారు, రాత్రి భక్తిగా కనబడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇతరులు అంటున్నారు, వీనేం భక్తిరా అంటున్నారు. ఒకవేళ వీని దేవుడు కూడా అలాంటి వాడేమో అంటున్నాడు వాడి ప్రవర్తనను చూసి. వాళ్ళ దేవుడు కూడా అలాంటి వాడేమోలే. సరే, ఒక ప్రత్యేకత లేదు. యేసు ప్రభు ఈ లోకానికి రాకమునిపే శత్రువైన హామాను యూదులను గురించి రాజు ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. రాజుగారు, మీ సంస్థానములో ఒక జాతి వారు
చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనులకు విధులు వేరుగా ఉన్నది. వారి యొక్క ప్రవర్తన శైలి, వారి యొక్క సాక్ష్య జీవితం, వారు లోకంలో ఉన్న ప్రజల్లాగా కనబడరు. వారు వేరుగా, ఈ లోకమునకు వేరై అంటాడు పేతురు భక్తుడు. పౌలు గారు అన్నారు కదా, మూర్ఖమైన ఈ ఒక్కర జనము మధ్య కోతుల వలె కాదు, చోతుల వలె. చాలామంది కళ్ళు దాగిన కోతుల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. సరే, లోకములో దివిటీలు పట్టుకున్న జ్యోతుల వలె వారి మధ్య మీరు ప్రకాశించుడి అన్నారు. యేసు ప్రభువారు అన్నారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 8వ వచనములో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులనబడుదురు. మీరు ఫలించుట లోకములో కాదు, క్రైస్తవ్యములో, ఆధ్యాత్మిక జీవితములో, నువ్వున్న ప్రజల మధ్య, నువ్వున్న సమాజములో నువ్వు ప్రకాశించాలి. బాప్తీసమిచ్చి యోహాను గురించి రక్షకుడే సాక్ష్యం ఇచ్చారు. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు. అతడు మండుచు. నువ్వున్న ప్రజల మధ్య నీవు నేను ప్రకాశించాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులు కూడా ప్రభు యొద్దకు రావాలి. సరే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. 10వ అధ్యాయం 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. సరే, 10వ అధ్యాయం 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. ఆమె శిష్యురాలు, ప్రభును అంగీకరించినది. మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ, బైబిల్ సెలవిస్తుంది కదా, పాపములకు వచ్చు జీతము మరణము. మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఎడల నీవు రక్షింపబడుదువు. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. తిమోతిని గురించి లూకా గారు రాస్తున్నాడు కదా, పౌలు దెర్బేకును లుస్రాకును వచ్చెను, అక్కడ విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. వాళ్ళమ్మ విశ్వసించినది. తబిత శిష్యురాలు రక్షించబడినది, ప్రభుని అంగీకరించినది, ప్రభు కొరకు జీవించినది.
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన సిలువను ఎత్తుకొని భూమి మీద నడిచినది తబిత. తబితలో ఉన్న మూడవ లక్షణము దోర్క, సత్కార్యములు చేసిన స్త్రీ. ఏం చేసిందంటే ఆమె సత్కార్యములు. సత్కార్యం అనే మాట బైబిల్లో మొట్టమొదట ఎక్కడ చెప్పబడింది? కయ్యూనుతో అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకుంటావు కదా, నేను మంచి పని చేసావని. యేసు ప్రభు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, జగత్ ఉత్పత్తి కాక మునిపే సత్క్రియలు చేయుటకు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమంటున్నాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. రక్షించబడిన విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితములో ఎక్కడ ఉండినను మనము ఆయన పనివారము, ఆయన పని అయి ఉన్నాము. సరే, సత్క్రియలు చేయుటకై. యేసు ప్రభువారే అన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో, మీ తండ్రి మహిమపరచబడునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏమంటున్నాడు? మీ సత్క్రియలు చేయుడి వారి ఎదుట, లోకము ఎదుట, దూషించు వారి ఎదుట. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమ పరచబడునట్లు వారి ఎదుట మీ వెలుగును కానీ వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనులలో. కారణమేమి? అలా జీవించడం లేదు, అలా బ్రతకడం లేదు. ప్రభుని అంగీకరించినాను అంటున్నావు, ప్రభు కొరకు జీవిస్తున్నాను అంటున్నావు, ప్రభు నన్ను పిలిచాడు అని అంటున్నావు. క్రియలు చూస్తే చూసారా? యాకోబు ఇస్సాకు యొద్ద దీవెనకు వచ్చినప్పుడు స్వరమేమో యాకోబుది, తడివి చూస్తే ఏశావు. ద్వంద్వ వైఖరి జీవితం. ద్వంద్వ బ్రతుకు. జాగ్రత్త ప్రియుడ, మీ తండ్రి మహిమపరచబడినట్లుగా వారి ఎదుట. ఎవరి ఎదుట? ఈనాడు ఈ వాట్సాప్ వచ్చేసినాక ఏలికలందరూ
అందరూ ఆయన నామమునకు విరుద్ధంగా లేచి ఉన్నారు. చూసారా? కానీ యేసుక్రీస్తు నామం ఘనపరుస్తూనే ఉంది. ఎందుకు? ఆయన ఎదుట పాతాళలోక ద్వారములే నిలబడవు అన్నాడు. సరే, భూరాజులు ఎందుకు, ఏలికలు ఎందుకు గుమికూడి ఉన్నారు? ఎందుకు ఏలన చేయిస్తున్నారు? యసన్న గారు అన్నారు, నింద 100 అనుకో అన్నారు. సరే, మనం ఎవ్వరు జోలికి పోను, మన పని మనం కొనసాగుతూనే ఉంటాం. కానీ సాతానుడు ఎలాగైనా నిన్ను కదిలించడానికి ఎన్నెన్నో ఆలోచనలు చూపుతూ ఉంటాడు. వాటన్నిటిని నువ్వు జయించాలి. మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ సత్క్రియలు. సరే, కరోనా కాలంలో ఒక వృద్ధురాలుకు ఆసుపత్రిలో చేర్చారు. వారు కూడా సమీపించేకి దూరంగా ఉన్నారు. కానీ ఒక విశ్వాసి తన తల్లి వల్లి చూసుకుంటే ఆ అన్యులు తల్లి మరణములో దుఃఖములో మాకంటే ఈమె తన తల్లిలాగా సేవ చేసింది అని సాక్ష్యం ఇచ్చారండి. చూసారా? అది మన సాగిబండ శ్వేతాన్ని గురించి చెప్తున్న మాట. పక్కనే పచ్చారి మేకలపల్లి వాళ్ళ కులానికి రెడ్డి కులం. అయ్యా, మేమందరికి దూరంగా ఉన్నాం మా అమ్మకు, కానీ ఫలానా అమ్మాయి తన తల్లిలాగా చూసుకుంది అయ్యా. దుఃఖ సమయంలో, మరణ సమయంలో, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునే సమయంలో ఆమె క్రియలే ఆమెను పొగుడు అన్నట్టుగా ఒక నిదర్శనం. వారి ఎదుట మీ సత్క్రియలు, ఎందుకంటే సత్క్రియల యందు ఆసక్తి గల జనం మనం అని ఆయన ఆశపడి ఏర్పాటు చేసుకున్నాడంట. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక కంటే ముందు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకై తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. సత్క్రియల యందు ఆసక్తి. వీరు దేవుని పని చేసేవారు, వీరు దేవుని గణపరిచేవారు, వీరు దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేయువారని ఆయన ఇష్టపడి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా? కానీ మనము మన సొంత పనుల మీద ఉన్నంత ఆసక్తి ప్రభు పనుల మీద ఉండడం లేదు అని బైబిలే చెప్తుంది, నా మాటగా. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు మీకు కరువు రావడానికి కారణం ఏమంటే మీ సొంత పనుల మీద మీరు బాధ్యత.
హగ్గయి గ్రంథంలో. ఎందుకు క్షేమం వచ్చిందంటే త్వరపడుతూ ఉన్నారు. దేనికి? నలుగురిలో మేము గొప్పగా ఉండాలి, కనపడాలి అని ప్రభు పనులు వదిలేశారు. యేసు ప్రభు వారు ఏమన్నారు? మొదట చెప్పు ఏమవుతుంది? మొదట జొన్న రొట్టె, బీరకాయ తాలింపు కదా. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది మానేసినాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. తొమ్మిదవ వచనం, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూసిరి కానీ, 1వ అధ్యాయము 9, కొంచెమే పండే మీరు దాని ఇంటికి తేగ, నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా. సరే, వదిలేశారు. మొదట ఉన్న ఆసక్తిని వదిలేశావు. 7 సంఘాలలో ఒక సంఘాన్ని ఏమన్నాడు? ఉమ్మేస్తానంటున్నాడు ఆయన. ఎందుకు? ఆ మొదటి ప్రేమను వదిలేవు. ఆ మొదట ఉన్న ఆసక్తిని నువ్వు చేయలేదు. మొదట కనపరిచావు. స్థాయి పెరిగానుకల్లే ఇక ప్రభు పనులు చిన్న చిన్నగా మానుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావు. లోకంలో ఉన్న వాళ్ళతో పోటీ పడడానికి ఇష్టపడుతూ ఉన్నావు. అలాగైతే మనం ఏమీ సాధించలేం. మొదట ఆయనకు ప్రాధాన్యత, ఆయనే హెచ్చిస్తాడు. నిన్ను నన్ను ప్రేమించి నువ్వు ఆసక్తి గల జనముగా ఉండుటకు తీతు పత్రికలోని 3వ అధ్యాయము 2వ వచనం, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. అలాగే 8వ వచనములో కూడా ఈ మాట నమ్మదగినది. దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలు శ్రద్ధగా చేయుటయందు మనసు ఉంచునట్లు నీవు ఈ సంగతులను దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నా. ఇవి మంచివియు మనుషులందరికీ ప్రయోజనకరమై ఉన్నవి. అలాగే 14వ వచనం, మనవారు నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు తప్పుకొనవలెను అని ఉందా? చెప్పు మరియమ్మ, ఏముంది అక్కడ? నేర్చుకొనవలెను, సత్క్రియలు చేయటం. సరే, చిన్నవే. ఏ జనాంగములో
నువ్వు దూషించబడుతున్నావో క్రీస్తు నామము నిమిత్తము నీ సత్ప్రవర్తన గురించి నీ మీద అపనింద వేయువారు ఏమవుతారట? సిగ్గుపడతారు. మొదటి పేతురు పత్రిక 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచబడునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును వారి మధ్య నీ మీద అపనిందలు వేయిస్తున్నారే వారి మధ్య, నీ ప్రభును దూషిస్తున్నారే వారి మధ్య సరే మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. తెస్సలోనికల పత్రికలు ఏముందంటే సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా మీరు మర్యాదగా జీవించాలి. ఎవరి మధ్య అంట? సంఘమునకు వెలుపటి వారి ఎడల, వెలుపటి వారి మధ్యలో ఎలా ఉండాలంటే నీవు సాక్ష్యము కలిగి ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితములో దోర్క సత్కార్యములు చేసిన స్త్రీ. మూడవ మాట, ఆమె బహుధర్మ కార్యాలు చేసిన స్త్రీ. ఏం చేసిందట ఆమె? ధర్మకార్యములు. మన సొంత కార్యాలు చేయడానికే సరిపోతుంది. మనకున్న దానిలో ఇతరులకు మనం చేయించాలి. చెప్తూ ఉంటా కదా, నీ ఇంటిలో 4 ముద్దలు ఉన్నాయనుకో, ఒక ముద్ద లేని వానికి నువ్వు చేయించావు, అది దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వేం అనిల్ అంబానీ, బిల్గేట్ కావాల్సిన పనులే ఇవ్వడానికి. చాలామంది ఏమంటున్నారంటే, ఇప్పుడు మన పాల్ సిఏలో 2వ సంవత్సరం కూడా పాస్ అయిపోయాడు. ఇంకా జాబు రాని మామ, నీ చిక్కులన్నీ పోతాయి, చెక్కులే చెక్కులు అంటాడు. ఏమంటాడు? సరే, జాబ్ వచ్చినాక రాయిస్ రూరల్ కార్బనల్ అంటాడు. ఏమంటాడు? సరే, ధనవంతులైన వారు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక రాబోవు కాలమున తమ కొరకు మంచి పునాది వేసుకొను నిమిత్తము తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలని చెప్పు అని కాదు, ఆజ్ఞాపించు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించును. వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికే ఆజ్ఞాపించు. సరే,
తమ ధనములు ఇతరులకు ఇవ్వకురా. అసలే దానమన్న 4 అడుగులు ఉన్నాడు, దాదాపు 80 కేజీలు ఉన్నాడు. ఇచ్చే కొద్ది ఇంకా 100 కేజీలు అయిపోతాడు. ఇచ్చేది నువ్వు మనుషునికా దేవునికా? ఎవరిని బట్టి ఇవ్వాలి? పరలోకంలో ధనము కూర్చుకోవాలంటే ఇక్కడ సమర్పణ చేస్తే కదా, ఇక్కడ త్యాగం చేస్తే కదా అక్కడ పొగడబడేది. కొర్నేలితో అదే కదా, నీ ధర్మ కార్యములు, నీ దానములు. చెప్పు దాసుబాబు. చేరినవి. నువ్విచ్చే ప్రతిదీ దేవుని అకౌంట్లో రాయబడతాయి. ప్రభును బట్టి ఇచ్చేటప్పుడు కూడా చెడ్డ తలంపుతో నువ్వు ఇవ్వకూడదు. ఉత్సాహముగా ఇచ్చువానని దేవుడు ఉత్సాహముగా ప్రేమించును. బహుధర్మ కార్యములు చేసింది ఆమె. దోర్క సహాయము చేసిన స్త్రీ. యోబు అన్నాడు కదా, అత్యంత ధనవంతుడు తూర్పు దిక్కు జనులలో, కానీ వీధుల్లో పరదేశులను ఉండనీయక నా తలుపు తీశాను అంటాడు. అంటాడా? నా తలుపు తీశాను, నా ఇంటి గుమ్మము తీశాను నేను. అలా కాకోకుండా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం చేయి. సునేమురాలు దైవజనులను చేర్చుకుంది. విశ్వాసంతో ఇల్లు కూడా కట్టించింది. కరువు కాలంలో దేశానికి వెళ్ళింది. అక్రమకారులు ఎప్పుడూ ఉంటారు ఆక్రమించుకోవడానికి. ఒకడు ఆక్రమించుకున్నాడు. ఎలీషా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆమె పరిస్థితి చెప్పి ఒక న్యాయాధిపతిని ఉంచి ఆమె ఎన్ని సంవత్సరాలు వాడు అనుభవించాడో అన్ని సంవత్సరాల పంట ఇవ్వాలి అని తిరిగి ఆమెకు దేవుడు అప్పగించాడు. నువ్వు చేసిన కార్యము మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు, గుర్తుపెట్టుకో. మనము చేసిన మేలు, మన ద్వారా మేలు పొందినవాడు మర్చిపోవచ్చునేమో, కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు చేయి చాపావే, అది మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు, గుర్తుపెట్టు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆమె టైలర్ పని చేసింది. ఎందుకంటే యొప్పే సముద్రానికి దగ్గర గనక, ఈ దినాలలో ఉన్నంత సాంకేతిక జ్ఞానం అప్పుడు లేదు గనక, మరబోట్లే గనక ఆ యొక్క చేపలు పట్టేకి వెళ్ళేవాళ్ళు చాలామంది తండ్రులు కోల్పోయేవారు. భార్య పిల్లలు అనాథలుగా ఎదురు చూస్తుంటే దోర్కా హృదయం తల్లడిల్లిపోయి తనకున్న వనరుతోనే పేద సాధలకు ఆమె సూది దారము చేత ఎందరికో సహాయం చేసిందండి. నువ్వు ఇవ్వడానికి గొప్ప ధనవంతురాలు అక్కర్లేదు, ధనవంతునికి అక్కర్లేదు. నీకున్న దానిలోనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, ధనవంతుల కంటే పేదలే ప్రభు పనిలో గొప్ప సహాయకులుగా ఉన్నారు. ఎందుకంటే ధనవంతుడు నిన్ను భోజనానికి పిలిచిన పైకేమో దేవదానం గారు బాగా తినండి, నింపాదిగా తినండి అంటాడు. కానీ వాడు అంతరంగంలో అందుకనే నువ్వు ఎవరితో భోజనాన్ని కూర్చున్నావరే, తిండిపోతువైతే కత్తి పెట్టుకోరా అన్నాడు దేవుడు. చూసారా, యోహాన్ అంకుల్ అదే చెప్పేటోడు. మేము సువార్త చేసి వచ్చినాక విజయ్ వాళ్ళు వచ్చి కలుసుకుంటాడు, ఒక మంచి 5 స్టార్ హోటల్ తీసుకుపోతాడు.
ఆయనే అంత. కానీ ఏమంటారు తెలుసా, ఉన్నది ఉన్నట్లుగా శుభ్రంగా తినకండయ్యా, ఒక భాగాన ఆకలి అనేది పెట్టుకోండి. ఎప్పుడైతే ఆకలి అనే పదం పెట్టుకుంటారో అప్పుడు అన్నం విలువ మీకు తెలుస్తుంది అనేవాడు. నీ కడుపులో ఒక భాగములో ఏం పదం ఉండాలి? ఆకలి అనే ఒక స్థలం ఉంటే చాలు. సరే, మన ఎర్రగుంటలో పోయినప్పుడు కూడా మరి మేము సేవ చేసేది ఒక ఆయన జ్ఞాపకం చేసి చెప్తున్నాడు సభలో. ఆ దినాలలో మాకు ఒక్క పూట భోజనం దొరికితే చాలు, రేపేమో అనుకుండేవాళ్ళు. అట్లాంటిది ఈరోజు పొద్దుటూరులోనే తలమానికముగా ఉన్నాడు ఆయన. ఆయన తన ఇంట్లో పెట్టుకోవడానికి కూడా కష్టంగా ఉంది. అట్టి దినాలలో మేము సేవ చేసి దేవుని పని చేస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు, గుర్తుపెట్టు. 6వ మాట, ఆమె విధవరాండ్ల కొరకు ఖర్చు చేసినది. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 39వ వచనం. 9:39. విధవరాళ్ళు వచ్చి ఏడ్చుచు దొరక తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూసారా, ఆమె హృదయము మదర్ తెరీసా ఎక్కడో ఇటలీ నుండి వచ్చింది. అంత దూరం నుండి ఏమొచ్చిందంటే ఆమె ఒక బైబిలు, ఒక సిలువ, ఒక 2 జతల బట్టలతో వచ్చింది. కలకత్తాలో కుష్ఠరోగులను హక్కున చేర్చుకొని ఆ యొక్క పుండ్లు కారుతూ ఉన్నా కూడా వారిని ఎత్తుకొని సేవ చేసి మన భారతదేశ ప్రభుత్వము ఆమెకు నోబెల్ ప్రైజే గాక మన దేశస్తురాలని ఒక పేరు కూడా ఇచ్చేసి కలకత్తాకి వెళ్ళి 10 మందిని పోగు చేసి మీరు ఎవరు కోరుకుంటారంటే మదర్ తెరీసా అంటారు. ఆమె స్థాపించిన నిర్మల్ హృదయ 199 దేశాల్లో అది కొనసాగుతూనే ఉంది. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది, కానీ అవి కొనసాగుతూనే ఉంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో జీవితం ఒకటే, 2 ఉండవు. ఉన్నది ఒకే జీవితం. ఈ జీవితములో నీవు నేను దేవుని కొరకు ఏదైతే ఖర్చు చేస్తామో అది అక్కడ ప్రశంసించబడుతుంది. సరే, ధనవంతునితో అబ్రహాం ఏమన్నాడు? నైనా ధనవంతునితో అబ్రహాము ఏమన్నాడు? నేను డ్యూటీకి పోయి ఇచ్చినా, నేను అలసిపోయి ఉన్నాను, నువ్వే చెప్పున్నా అంటున్నాడు మహారాజు. ఏమంటున్నాడు? నైనా నీ జీవిత కాలం అంతయు నువ్వు సుఖపడితివి, ప్రభు కొరకు చేసినది ఒక్కట్లేదు. పాతాళములో అప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రివైన అబ్రహామా అంటున్నాడండి. అసలుకు వారి యొక్క భూస్థాపితం ఎట్లా జరిగింది? ధనవంతుంది గంధపు చెక్కలతో డబ్బాలు డబ్బాలు నెయ్యితో కాల్చేశారు. లాజరును ఎవరు తీసుకెళ్ళారు బాబు? మున్సిపాలిటీ వాళ్ళ, పంచాయతీ వాళ్ళ, ఎవరు తీసుకెళ్ళారు చెప్పు? వాళ్ళ తమ్ముళ్ళకి నింద పడకుండానే చెప్పేస్తాడు అప్పదాసుబాబు. ఏమని చదువుతాము? లాజరు కూడా చనిపోయెను, దేవదూతలతో కొనుక్కోబడెను. సరే, ఎట్లంట? ధనవంతుడు కూడా చనిపోయెను, పాతి పెట్టబడెను.
లాజరు కూడా చనిపోయెను, దేవదూతలతో కొనిపోబడెను. ఇప్పుడు అంటున్న లాజరు గురించి, లాజరు నా నిమిత్తము ఎన్నో బాధలు పడ్డాడు. కుక్కలు వచ్చి కురూపులు నాకుతూ ఉన్నాను, నాకెందుకు ఈ బ్రతుకో ఇచ్చావని దేవుని దూషించలే. మనకు చిన్న వస్తే చాలు బైబిల్ చదివేది మానేస్తాం, చిన్న మాట అంటే చాలు ప్రార్థన చేసేది మానేస్తాం, చిన్న మాట అంటే చాలు ఎప్పుడు నా మీదనేనా, ఆయన మీద ఏమే కానీ జబ్బరా, చిన్న చిన్నవి. ఆయన నామము నిమిత్తము పౌలు గారిని ఏమన్నాడు, ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో ఇతనికి చూపుదును అన్నాడు. పౌలు గారు ఏమన్నారు, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం అన్నాడండి. రక్షకుడేమో ఇతను చూపిస్తానంటే ఆయన ఎంత ఆసక్తి చూడండి. క్రీస్తు నామము నిమిత్తము ఆయన మరణములో పాలివాడవుట ఎట్టితో ఎరుగు నిమిత్తము. అది నీలో నాలో ఉండాల్సిన ఆసక్తి. ఇది ప్రభు పని. జీవితం ఒకటే, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు కదా అని ఉండకూడదు. ఎల్లక మునిపే నువ్వేమైతే చేస్తావో అది పరలోకంలో ప్రశంసించబడుతుంది. సరే, చివరి దశలో కూడా నువ్వు దేవుని కనపరచు. దోర్కా ప్రశంసించబడిన స్త్రీ. 9వ అధ్యాయం 37వ వచనం. 9వ అధ్యాయము 37వ వచనం. 39వ వచనంలోని, తమతో కూడా ఉండినప్పుడు కుట్టిన వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. చూసారా? 40వ వచనంలో, అతడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాళ్ళను పిలిచి ఆమెను సజీవరాలుగా వారికి మృతులైన దోర్క ఆమె సజీవురాలుగా పేతురు బ్రతికించారు. ఆమె క్రియలే ఆమెను పొగుడును. కనుక మన ఆధ్యాత్మిక జీవితములో తబిత అనగా భక్తిగల స్త్రీ, దోర్క అడవిలేడి, దోర్క సత్క్రియలు చేసిన స్త్రీ, దోర్క ధర్మకార్యములను బహుగా చేసిన స్త్రీ, దోర్క సహాయం చేసిన స్త్రీ, దోర్క విధవరాళ్లకు పిల్లలకు టైలర్ పని చేసిన స్త్రీ, దోర్క విధవరాళ్ళ కొరకు ఖర్చు చేసిన స్త్రీ. దోర్క ప్రశంసించబడినది. అందుకని 1 తిమోతి పత్రిక 6:17లో, ధనవంతులైన వారు తమ ధనములు ఇతరులకు పాలించువారై ఉండవలెను. ప్రార్థన చేసుకుందాం సహోదరులను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు అక్కల కింద ఉంచుకొని మీరు కాపాడమని అడుగుతాం. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరి కొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ దీవించమని అడుగుతాం. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు ఉన్న పిల్లలను దీవించండి. ఎండలు అధికముగా ఉన్నాయి,
పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నారు. పరీక్షలు రాసే పిల్లలను దీవించండి, వారి ప్రయాణాన్ని దీవించండి, ఆహార పదార్థాలను దీవించండి, ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడండి. పరీక్షలలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీ నడవలసిన త్రోవ నీకు బోధించదను అన్నారు. ప్రతివారు మంచి ఫలితాలతో పాస్ అవటం మీకు కృపణ దయచేయండి. పాల్ సిఏ పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అయ్యాడు, మీకు స్తోత్రములు. దివ్య, జషీలు మరి పరీక్షలు రాశారు, MBA మరో పరీక్ష మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా. బిషప్ పెద్ద కుమార్తె ఆయా పరీక్షలు రాసింది. నైనా మీ కృపను దయచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘములో యవనస్తులు యవనరాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి వివాహ విషయాలలో ఉద్యోగ విషయాలలో మీ కృపను దయచేయండి. మా కాలనీ ప్రజలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా మండలము నుండి ఆసుపత్రి, MRO, MDO, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను అధికారులను మీరు దీవించమని అడుగుతాం. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను అధికారులను దీవించండి. మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను దీవించండి, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. నైనా రాష్ట్రపతి గారిని మీరు దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలమును దీవించండి. నైనా ఎండల్లో పనిచేస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. మరి పంట పొలాలను దీవించండి, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీకు కృపను దయచేయండి. మా మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఆశీర్వదించండి. మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో దీవించి మీరు మహిమ పొందండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ కృపను దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మా ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుంది. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయండి. పుట్లూరు శాంతమ్మ గారికి కంటి ఆపరేషన్ జరిగింది. ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. స్పష్టంగా చూసినట్లుగా మీ కృపను. నందిపాడు ఆలిసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. దేవదాస్ తల్లి, ఇసాగు జేజీ, పెద్దరాజు తల్లి, అలాగే వృద్ధులున్నారు, దీవించండి. ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడండి. రాత్రి మహిమ పొందమని ఈ ప్రదేశాలను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. ఈ కాలనీ పట్టాల విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.